తండ్రి నీకు వందనాలు, స్తోత్రం 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 అయ్యా. గనుడైన తండ్రి, మహోన్నతుడు, సర్వోన్నతుడు తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నావయ్యా. ఈ ఉదయకాలంలో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు, నీ దయతో నీ కనికరంతో ఒక ప్రాణభిక్ష పెట్టిందయ్యా. నీ దయ బతుకున్నాం, చెల్లిస్తున్నాం ప్రభు, నీ ద్వారా జీవిస్తున్నావయ్యా. మహా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉదయకాలం స్వామిని సేవకుని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, సహాయం చేయండి అయ్యా. కూడి వచ్చిన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మాతో మీరు అందరూ మాట్లాడయ్యా, సహాయం చేయి. నీ వాక్కు ధర్మములను బలపరచండి, స్వస్థపరచండి, హెచ్చరించండి, ఆదరించండి. నీ సేవకును కూడా మీరు బలపరచయ్యా. దాసుల్ని నీ ఆత్మతో నింపండి ప్రభా. తండ్రి, నిరంతరం మా కోసం విజ్ఞాపం చేస్తున్నావు తండ్రి. కుడి పార్శ్వం మీద నాయన ఏమీ నశించిపోకుండా మా కోసం శక్తిమంతుడా, నీ అపారమైన ప్రేమకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మమ్మల్ని అందరినీ వాక్కు ద్వారా బలపరిచి సేవకు నడిపించమని యేసు ప్రభువును అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన రాబర్టయ్య గారికి వందనాలు. యేసయ్య కృప సమాధానములు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియ దేవుని పిల్లరా, మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని సముఖంలో, పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ప్రభు యొక్క కృప మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. రైట్, చూడండి నాన్న, మనం ఆమోసు పుస్తకంలో పరిశుద్ధుడైన దేవుని చేత మనందరం కూడా బోధించబడి నేర్చుకుంటున్నాము. ఈరోజు ఉదయకాలంలో కూడా దేవుని యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమేన్. మంచిది నాన్న. ఆమోసు పుస్తకంలో మనం 5వ అధ్యాయము 18వ వచనం నుండి 27 వచనాల వరకు పరిశుద్ధుడైన దేవుని చేత మనందరం కూడా బోధించబడి నేర్చుకుంటున్నాము. యేసయ్య కృప సమాధానములు మనందరికీ తోడేండి నడిపించునుగాక. చూడండి నాన్న, 18, 19 వచనాలు ఆల్రెడీ నిన్నటి దినాన మనం చదువుకుంటూ వచ్చాము. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు, ఇశ్రాయేలు ప్రజలు వారి మధ్యలో ఉన్నటువంటి వారు దేని మీద ఆధారపడుతున్నారో, వారి ఆస్తులు, ఇళ్ళు, వాళ్ళకున్నటువంటి వాటన్నిటి మీద వాళ్ళు ఏ ఏ విషయాల్లో ఆధారపడి జీవము గల దేవుని విడిచిపెట్టి వాళ్ళు ఎలాగైతే నడిపించబడుతున్నారో, వాళ్ళు ఆధారపడిన ప్రతి దాని నుండి దేవుడు తన ఉగ్రత ద్వారా వాళ్ళందరి మీదకి శాపాన్ని తీసుకురావడాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో మనకు అర్థం కాని భక్తి ఏంటంటే, దేవుడు కోరుకున్న భక్తి కాకుండా మనుషులకు వాళ్ళ ఆలోచనకు తగినటువంటి భక్తి మీద ఆధారపడేది అతి భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి జీవితం అనే సంగతి చాలామందికి కూడా గ్రహింపు కావటం లేదు. అసలు మనం చేసే భక్తిలో దేవుడు ఏ విషయాలు కోరుకుంటున్నాడో అనేది ఆలోచించే పరిస్థితుల్లో లేరు. ఈ రోజుల్లో అందరూ కూడా ఎలాగున్నారంటే, మేము ఆల్రెడీ భక్తి చేస్తున్నాం, మాకు దేవుని గురించి కొద్ది గొప్ప అన్నీ తెలుసు, కాబట్టి మాకెవరూ చెప్పాల్సిన అవసరం లేదు, దేవుని ప్రజలం మేము, ఆయన మా మీద తన కనికరాన్ని ఉంచుతాడు, మాకు ఎటువంటి బాధ లేదు, మీరు చెప్పే ఉగ్రతలన్నీ కూడా ప్రవక్త, దైవజనుడు, అపోస్తలులు చెప్పేటువంటి ఉగ్రత అంతా కూడా మా మీద కాదు, మేమంటే దేవునికి చాలా ఇష్టం అనేటువంటి సంగతులను గురించి మాట్లాడేవాళ్ళు బాగా పెరిగిపోయారు. చూడండి, దేవుడు మాట్లాడే విషయాల్లో మనం చూస్తే మన దోషాలు, మన తిరుగుబాట్లు, మన అవిధేయతలు, మన ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా, ఇవన్నీ కూడా వరుసనే పరిశుద్ధుడైన దేవుడు చూపించడాన్ని మనం చూస్తున్నాం ప్రతిరోజు కూడా. ఈ రోజుల్లో మనకు అర్థం కానటువంటి మోసం ఎక్కడ జరుగుతుందంటే,
మనం నమ్మిన ప్రకారంగా చేస్తున్నాం, కానీ దేవుడు కోరుకున్న ప్రకారంగా భక్తి చేయటంలా. మనం ఏదైతే నమ్మామో ఆ మనుషుల పద్ధతుల ప్రకారంగా నడిపించబడుతున్నామే కానీ మనము దేవుని యొక్క మాటను మరి స్పష్టంగా తీసుకునేటువంటి పరిస్థితి, ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నాడో అనేటువంటి సంగతి ఎవ్వరూ కూడా ఆలోచించేటువంటి పరిస్థితుల్లో లేరు అనేటువంటి సంగతి మనం గుర్తుపట్టాలి. చూడండి, మనకు తెలిసిన భక్తి మనం చేయటం అనేది అన్నిటికంటే దేవునికి విరోధమైనటువంటి పాపం. ఈ విరోధమైన అతిక్రమం ఎలాగుంటుందంటే, మన లోపాన్ని చెప్పేవారిని కూడా నమ్మే పరిస్థితుల్లో ఉండం. అంటే ఈ రోజుల్లో మనం నమ్మిన ఆరాధనలు కానివ్వండి, మనం నమ్మినటువంటి విశ్వాసం కానివ్వండి, అన్నీ కూడా మనకు నచ్చినటువంటి విషయాలు అనేటువంటి మాటని మరీ మరీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నువ్వు వెళ్ళే సంఘాలు వాక్యానికి విరుద్ధమైనవని తెలుసు, నువ్వు సత్యవాక్యాన్ని విని గ్రహించావన్న సంగతి కూడా తెలుసు. కానీ ఈ నీకు మనసుకు తోచినటువంటి మనుషుల కట్టడల చేత నడిపించబడుతున్న ఆరాధనల చుట్టూ మనందరం కూడా తిరుగుతూనే ఉంటాం. ఇక్కడ 5వ అధ్యాయంలోకి వచ్చేపాటికి దేవుని యొక్క దైవజనుడు అంగలార్పు వచనం ఎత్తి ఆయన మాట్లాడుతూ, ఆయన దైవజనులు బహు దుఃఖపడేటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. ఒకటి, వాళ్ళకున్నటువంటి నిరీక్షణ మోసపూరితమైంది. రెండవది, వాళ్ళ పండుగలు దేవుని దృష్టికి అసహ్యమైనవి, వాళ్ళ బలులు దేవునికి ఇష్టం లేనటువంటివి, వాళ్ళు పాడే పాటలు దేవుడు అసలు నేను వినటం లేదు అంటున్నాడు. 5వది, అబద్ధ దేవుళ్ళు. గమనించారా? ఈ 5 గుణలక్షణాలు ఈ రోజున మనిషిని మోసం చేసేటువంటి అతి భయంకరమైనటువంటి దుర్బోధలు. గమనించారా? ఇప్పుడు ఈ దుర్బోధలో ఉన్న వాళ్ళందరికీ నిరీక్షణ ఉంటుంది, పండగలు ఉంటాయి, బలులు నైవేద్యాలు ఉంటాయి, వాళ్ళు మంచిగా పాడి దేవుని స్తుతిస్తారు, అబద్ధ దేవుళ్ళను వాళ్ళు ఆరాధిస్తారు. ఇక్కడ చూడండి, పేరేమో ఇశ్రాయేలీల దేవునిది, పేరేమో పరిశుద్ధుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, కానీ వాళ్ళు బలులు నైవేద్యాలు ఆరాధనలు నిరీక్షణ పండగలు పాటలు ఇవన్నీ కూడా ఎవరికంటే ఇతర దేవుళ్లకు. చూసారా? అంటే టోటల్గా వాళ్ళు విగ్రహారాధికులు. గమనించారా? విగ్రహారాధన అనేది దేవునికి చెందకుండా ఆ మహిమంతా కూడా విగ్రహాలకు ఆపాదిస్తూ వాళ్ళు మోసగించబడుతున్నారు అనే సత్యాన్ని గుర్తుపట్టాలి. ఇప్పుడు మనందరం గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, విగ్రహారాధన అనేది ఏ వ్యక్తిలో ఉంటుందో వాళ్ళు సత్యవాక్యమును, దేవుడు చెప్పేటువంటి దిద్దుబాటును, లేకపోతే ఆయన మన పాపాలు ఎత్తి చూపిస్తున్నప్పుడు వారి మనస్సాక్షి ఏమాత్రం కూడా చెలించదు. మేం చేసే తప్పు కాదు, ఏం పర్లేదు, దేవుడు కనికరిస్తాడు, ఆయన మా మీద జాలి పడతాడు అనేటువంటి మాటను వీళ్ళు నమ్మి నడిపించబడతా ఉంటారు. బిడ్డలారా, ఏ వ్యక్తిలో అయితే విగ్రహారాధన ఉంటుందో, ఏ వ్యక్తిలో అయితే విగ్రహారాధన చేత నడిపించబడతాడో అతను దిద్దుబాటు అనేది, తన తప్పు చెప్పినా కూడా సరి చేసుకోవడం అనేది ఏ వ్యక్తిలోనూ ఉండదో అనేటువంటి సత్యాన్ని గుర్తుపట్టాలి. ఈ విగ్రహారాధన అనేది దానికి అర్థం ఏంటంటే, దేవుని ప్లేసులో వేరొకళ్ళ మీద నమ్మకం ఉంచటం, ఆధారపడడం. గమనించారా? ఇప్పుడు చూడండి, చాలామంది దైవజనులను ఆరాధించే వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద పాస్టర్ల ఫోటోలు పెట్టుకుంటారు ఫోనుల్లో, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమిస్తారు.
కొంతమంది అయితే పురుషులు భార్యలను ఎక్కువగా ప్రేమిస్తారు. భార్య పిల్లల ఫోటోలు కళ్ళ ముందర పెట్టుకొని వాళ్ళంక చూసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే చనిపోయిన అమ్మా నాన్నని, తల్లిదండ్రుల్ని, మృతులైన వారిని ఫోటోలు విగ్రహాలుగా పెట్టుకొని ఆరాధిస్తారు. గమనించారా? ఒక విగ్రహారాధన మనస్సు దేవుని కంటే తల్లిదండ్రులైనా, భార్య పిల్లలైనా, అన్నదమ్ములైనా, ఆస్తిపాస్తులైనా దేన్ని ఎక్కువగా ప్రేమించిన కొంతమంది దైవజనులతో సహా ధనాన్ని ప్రేమిస్తారు, సుఖభోగాల్ని ప్రేమిస్తారు, ఆశలను కోరికలను విడిచిపెట్టరు. చూసారండి? ఘనతలు ఇవన్నీ కూడా విగ్రహారాధనకు సంబంధించింది. ఇశ్రాయేలు ప్రజలంతా కూడా 40 సంవత్సరాలు అరణ్యంలో బలులు నైవేద్యాలు దేవునికి చెందల. దేవుడు అడుగుతున్నాడు, అయ్యా మీరు 40 సంవత్సరాలు అరణ్యంలో మరి బలులు నైవేద్యాలు నాకు అర్పించలేదే అని చెప్పి దేవుడు అడగడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. అందుకనే ఈ ఉదయకాలంలో ఇక్కడ ఈ 5 రకాల యొక్క గుణాలన్నీ కూడా మెయిన్ విగ్రహారాధన అనే చీకటి. చూడండి, విగ్రహారాధికులు చూడండి, బేతేలులో, గిల్గాలులో, బెయేర్షెబాలో ఏమున్నాయో తెలిసిన? దేవుడు యెరూషలేముకి వెళ్ళమంటే యెరూషలేము మందిరానికి వెళ్ళకుండా వాళ్ళు దూడ బొమ్మలు చేసుకొని బేతేలులో, బెయేర్షెబాలో, గిల్గాలులో దూడ బొమ్మలు చేసుకొని అక్కడ ఆరాధనలు చేస్తున్నారు. చూడండి, పేరేమో యెహోవాది, అక్కడ పూజించి ఆరాధించేదేమో ఆ విగ్రహాలని. వాళ్ళు చెప్పుకునేదేమో మేము దేవునికి ఆరాధన చేస్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, బలులు ఇస్తున్నాం, నైవేద్యాలు ఇస్తున్నాం, పండగలు చేస్తున్నాం, ఆచారాలు చేస్తున్నాం, మేం బాగున్నాం, మేము జీవము గల దేవుని పిల్లలం, మేము ఆయన ఆపద వచ్చినప్పుడు, శత్రువులు మా మీదకి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా కాపాడుతానని వాగ్దానం చేశాడు. కాబట్టి మాకు ఎటువంటి భయం లేదు. మేము 100 మంది 1000 మంది మేము యుద్ధంలోకి వెళ్ళినా 900 మంది చనిపోయి 100 మంది వెనక్కి తిరిగి వచ్చినా మిగిలిన శేషాన్నైనా దేవుడు కాపాడుతాడు, కానీ మమ్మల్ని పూర్తిగా నశింప చేయుడు అని అంటున్నాడు. నిజమే, వాళ్ళు అన్నది కూడా నిజమే. శేషాన్ని మిగులుస్తాడు, పూర్తిగా నశింప చేయడు. చూడండి, వాళ్ళకున్న ధీమా ఎంత భయంకరమైనటువంటి ధీమానో చూడండి. ఈ రోజుల్లో నువ్వు చనిపోయే గుంపులో నువ్వుంటే నీ పరిస్థితి ఏంటి అని ఆలోచించటంలా. శేషంలో నేనుంటానని అనుకుంటున్నారేమో, బహుశా మిగిలిన శేషంలో నేను కూడా ఉంటాను అని అనుకుంటున్నారు అనుకుంటా. మరి చూసారండి, ఎంత భయంకరమైనటువంటి దినాలు గడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఉదయకాలంలో మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే గత మనం లాస్ట్ సెక్షన్లో 18, 19 వచనాలు మనం చదువుకున్నట్లుగా, ధ్యానం చేసుకున్నట్లుగా నాకు జ్ఞాపకం ఉంది. చూడండి, మళ్ళా ఒకసారి నేను చదువుతాను. చూడండి నాన్న, యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని ఉన్నవారులారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అందులో వెలుగుండదు, చీకటి దాని కమ్మును. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొని కొనగా ఎలుగుబంటు ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోగా గోడ మీద చేయవేగా పాము వారిని కరిచినట్టు ఆ దినముండును. యెహోవా ఆ దినము నిజముగా వెలుగై ఉండలేదు, చీకటి దాన్ని కమ్మును. వెలుగు ఏమాత్రము లేక అది కారు చీకటిగా ఉండును అని 20 వచనాల వరకు మనం ఆల్రెడీ చదువుకుంటూ వచ్చాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా నాన్న? ఇప్పుడు చూడండి, 21 నుంచి మనందరం కూడా చక్కగా చదువుకుందాం. ఒక్కొక్క మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. చూసారండి, పండుగ దినాలన్నిటిని కూడా దేవుడు అసహించుకుంటున్నట్టుగా మనందరం కూడా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక.
ఏమండి, దేవుడు అసహించుకునేటువంటి విషయాలు మనుషుల యొక్క జ్ఞానానికి అందుతుందండి. ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా లేరు. అందుకనే ఆ మహాదినము అనేటువంటి మాట చాలా భయంకరమైనది. జఫన్యా పుస్తకంలో 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే అక్కడ ఆ మహాదినం గురించి ఎంత అంధకారమైందంటే, నిన్నటి దినాల లాస్ట్ సెక్షన్లో ఆల్రెడీ నేర్చుకున్నాం. కానీ ఒక్క మాట చెప్పాలని, జఫన్యా పుస్తకంలో 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహా నాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారములను కమ్ము దినం. చూశారండి, నెంబర్ 1 ఉగ్రత, శ్రమ, ఉపద్రవం, మహానాశనం, అంధకారం, గాఢాంధకారం, మేఘములు గాఢాంధకారం కమ్ముకోవడం. చూడండి, ఒక్క వచనంలోనే 7 రకాల అంధకారాల గురించి మాట్లాడాడు. చూసారా? అదేదో మంచి దినంలాగా వీళ్ళంట ఆశ పెట్టుకొని ఉన్నారంట. ఏమండి, విగ్రహారాధికులు వాళ్ళ హృదయం దేని మీద ఆశ పెట్టుకుని ఉంటుందో ఎవడు కూడా గుర్తుపట్టలేరు. దయచేసి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, నీ ఇంట్లో నీ జీవితంలో విగ్రహాల చేత మీరు ఎలా నడిపించబడుతున్నారో జాగ్రత్త, మోసగించబడతారు. ఈ చూడండి, ఆ ఉగ్రత దినము, మహా ఉగ్రత దేవుని యొక్క దినము కొరకు ఆశ పెట్టుకున్నారంట. ఇశ్రాయేలీయులు విగ్రహారాధికులైనప్పుడు వాళ్ళ ఆశలు ఎటు నడిపిస్తున్నాయో చూడండి. దేవుని ఉగ్రత చేత కుమ్మరించేటువంటి దినాన్ని ఆశగా ఎదురు చూస్తున్నారంట. అంటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే నాశనాన్ని, ఉగ్రతని కోరుకుంటున్నారు అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపట్టచ్చు. గమనిస్తున్నారా నాన్న? కాబట్టి ఇప్పుడు చూడండి, పండుగ దినములు అని పరిశుద్ధ లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఈ పండుగ దినాల గురించి మనందరం కూడా లేవీ పుస్తకంలో ఈరోజంతా కూడా రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి. అవి తప్పదు, మరి నేను చదవాలి, అవన్నీ చదువుతూ ఉంటాను. మీరు దయచేసి జ్ఞానంగా అర్థం చేసుకోండి. 26లో 31 వచనం, లేవీ పుస్తకం 26 31 వచనం నేను చదువుతాను చూడండి. నా మనసు మీ మీద అసహ్యపడును, నేను మీ పట్టణములను పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసేదను, మీ సువాసన గల వాటి సువాసనను ఆఘ్రాణింపను. చూడండి, స్పష్టంగా చెప్తున్నాడు. అర్థమైందండి? నా మనసు మీ మీద అసహ్యపడును. దేవుడు తన మనసు అసహ్యించుకుంటున్నా కూడా మనుషులు మాత్రం మేము పండుగలు చేస్తాము, మేము దేవుని ఆరాధిస్తున్నాము. చూశారండి, ఇశ్రాయేలు ప్రజలు పండగలు చేస్తే చాలండి, పండగల మీద ఉన్నటువంటి మనసు వాళ్ళకి ఇక దేని మీద పనిచేయదండి. వాళ్ళ హృదయం గమనించారా? పండగల్లో ఏముంటుంది? ఎందుకని పండగలో వాళ్ళు అనుసరించడానికి ఎక్కువ ఇష్టపడతారు అనంటే, పండగల్లో ఏముంటుందంటే తినటం, తాగటం ఉంటుంది. నోవాహు దినాలు, లోతు దినాల్లో మనుషులందరూ తినుచు తాగుచు అని రాయించాడు జీవగ్రంథంలో. ఏమండి, మనిషి పుట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు తింటారు, తాగుతారు. అది తప్పు కాదండి. దేవుడే ఆఖరిని పుట్టించాడు, మనం తినాలి, తాగాలి, తప్పు కాదు. కానీ విషయం ఏంటో చెప్పనా? విషయం ఏంటో మనం గుర్తుపట్టగలమా? వీళ్ళు ప్రత్యేకంగా తిండి కోటాలు పెట్టుకుంటారు, పండగ కోటాలు. ఈ పండగల్లో ఇర్మియా పుస్తకంలో ఏమని రాసిందో తెలిసిన? ఆడవాళ్ళంట పొలాలన్నీ ఏరుకొని, చిన్నపిల్లలంట అడవిలోకి వెళ్ళి యవనస్తులు పిల్లలంతా పొలాలు ఏరుకొని వస్తారట.
ఇంట్లో మగవాళ్ళు పొయ్యి రగలు చేస్తారంట, ఆడవాళ్ళేం పిండి వంటలు పిండి పిసుకుతారట. వీళ్ళు పప్పలు వండుకొని ఇక తింటూ ఉంటారంట. అంటే వంటలు చేసేది ఎవరంటే మగోళ్ళే వంటలు చేస్తారు, ఆడవాళ్ళు చేయరు. గమనించారా? వాళ్ళ పండుగ దినముల్లో మగోళ్ళే వంటలు వండుతారు ఇళ్లలో. ఈ మాట ఇర్మియా పుస్తకంలో రాశాడండి, దేవుడు ఎప్పుడో రాశాడు. ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా గుర్తుపట్టేవాళ్ళు లేరు, లేఖనాలను చూసేవాళ్ళు లేరు. అంటే ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఏం చేస్తారు, పండుగ దినాన చక్కగా వండుకొని తిని తాగి కొత్త బట్టలు వేసుకొని ఆనందిస్తూ ఉంటారు. గమనించారా? దేవుడు అంటాడు, నా మనస్సు మీ యందు అసహ్యపడుతుంది. లేవీ పుస్తకంలోనే చెప్తున్నాడు, లేవీలకు చెప్తున్నాడు, మీ పట్టణములను పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలమును పాడు చేసేదను, మీ సువాసన గల వాటిని సువాసనను ఆగ్రాణింపను. నేను అసలు మీరు తెచ్చిన పండగలకి తెచ్చినటువంటి నైవేద్యాలు వాటిని వాసన కూడా నేను చూడను అని అన్నాడు. అంతేకాకుండా మీకున్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా నేను ఊరుకోను అంటున్నాడు, ఏమాత్రం కూడా అంగీకరించును అని అంటున్నాడు. గమనిస్తున్నారా నాన్న? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. బిడ్లరా, దేవుని లేఖనాలు మనందరం ఖచ్చితంగా గుర్తుపట్టకపోతే చాలా నష్టం అండి. యెషయా పుస్తకంలో కూడా నేను చదువుతాను చూడండి, 66లో చివరి పుస్తకంలో 3వ వచనాన్ని నేను చదువుతాను చూడండి. ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటి వాడే, గొర్రెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువాని వంటి వాడే, నైవేద్యము చేయవాడు పంది రక్తమును అర్పించువాని వంటి వాడే, ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువాని వంటి వాడే. వారు తమకిష్టమైనట్టుగా త్రోవలను అర్పించుకొనిరి, వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. గమనిస్తున్నారా? ఏమాత్రం కూడా మనసులో ఉండదండి. పోనీ మీకు కొంచెం అర్థం కావటానికి మొదటి వచనం నుంచి చదువుతాను చూడండి. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏమిటి? చూడండి, వీళ్ళకి గమనిస్తున్నారా నాన్న? దేవునికి మహిమ కలుగునుగా. గమనించారా నాన్న? అందుకని ఇక్కడ మనం పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడొచ్చు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. గుర్తుపట్టగలుగుతున్నారా? ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చూడండి, ఇవన్నీ నా హస్తకృస్తములే, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవారై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించును. ఇవన్నీ హస్తకృత్యములు. అంటే వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే, హస్తకృత్యములైనటువంటి మనుషులను, ఆకాశ నక్షత్రాన్ని, ప్రకృతిని, సూర్యుడిని, చంద్రుణ్ణి వాళ్ళు ఆరాధిస్తున్నారు. వాటిల్లో హస్తకృతమైన వాటిల్లో దేవతల్ని, దేవుళ్ళను చూసుకొని ఆరాధిస్తున్నారు అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇప్పుడు 3వ వచనంలో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఎద్దును వధించుడు వాడు నరుని చంపువాడే. అంటే వీళ్ళు పేరుకి ఇశ్రాయేలు ప్రజలు ఎద్దుల్ని వధిస్తున్నారు పండగలకి, లేకపోతే వాళ్ళు నైవేద్యాలు బలులకి ఎద్దుల్ని వధిస్తున్నారు. కానీ వాడి అంతరంగంలో ఏ స్వభావం ఉంటుందో తెలిసిన, తన పొరుగు వారిని తనతోటి వాళ్ళని చంపాలనే కసితో వాడు బతుకుతూ ఉంటాడు. చూడండి, వాళ్ళ స్వభావాలు ఎంత లోతుగా దేవుని ఆత్మ మాట్లాడుతుందో చూడండి. ఎంత భయానకమైన పరిస్థితిలో చూడండి. వాడి గుండెల్లోనేమో పగ, ప్రతీకారాలు ఉంటాయి. తోటి నరుని మనిషిని చంపాలని ఉంటుంది.
కానీ వాడు ఎద్దుల్ని తీసుకొచ్చి బలిస్తాడు. అంటే పెద్ద పెద్ద ఎద్దుల్ని. ఏమంటే ఎద్దుల్లో రక్తం చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి రక్తాన్ని చిందించడానికి వాడు ఎన్ని వేల రూపాయలైనా ఖర్చు పెడతాడు. కానీ వాడు అంతరంగం అంతా ఎలాగుంటుందో తెలిసిన, తన పొరుగు వారి మీద కక్షలతో ఉంటుంది. దేవుడు అంటాడు, బాబు ఇలాంటి పండుగ దినాలు మీరు పండుగలు చేస్తున్నారు, కానీ మీ హృదయంలో ఎద్దుల్ని బలిస్తున్నారు, కానీ మీ హృదయంలో కక్షలు, కోపాలు, ఆవేశాలు ఉన్నాయి. కనుక మీ పండుగలు, మీరు చేసే పండుగలు, ఆచారాలు నాకు పనికిరావు, నేను వాటిని అంగీకరించును, అవి నాకు అసహ్యములు అని జీవము గల దేవుడు మాట్లాడడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. పిల్లలారా, ఈ రోజున నరహత్య వదిలిపెట్టామండి. అందుకనే ఏదేను తోటలోనే ఈ స్వభావం ఏదేను తోటలోనే బయలుదేరింది. కయీను హేబేలు యొక్క అర్పణలో చూసారా, కయీను హృదయంలో తన తమ్ముడు మీద పగ, ద్వేషం కలిగిన వాడిగా అర్పణ అర్పిస్తున్నాడు. గమనించారండి? ఏమండి, ఇవన్నీ కూడా మన బతుకులో రహస్యంగా జరుగుతాయి. వీటన్నిటినీ దేవుడు, దైవజనులు, ప్రవక్తల ద్వారా దేవుడు మన లోపాన్ని సరిచేస్తూ మనతో మాట్లాడుతూ ఉంటాడు. బిడ్డలారా, మీరు ఒక్కొక్క మాటను మీరు ఆలోచించకపోతే, ఈరోజు నేను పండగలు చేస్తున్నానని ఆనందించు వారిలారా జాగ్రత్త. క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, ఏమండి ఎక్కడా కూడా బైబిల్లో ఇలాంటి పండగలు, కొత్త నిబంధనలో ఎక్కడా కూడా అపోస్తులు సంఘాలకు నేర్పలేదు. ఇప్పుడు మీ భక్తి మిమ్మల్ని ఎంత మోసం చేస్తుందో చూడండి. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలంతా కూడా మేము పండగలు చేస్తున్నాం, మాకేం ప్రాబ్లం లేదు, ఆమోస్కే మైండ్ పనిచేయట్లా, మేము క్రమాలేం మార్చలా, క్రమంగా ఆదివారం గుడికి వెళ్తున్నాం, మేము ప్రతి నియమకోటానికి వెళ్తున్నాం, మేము దేవుని ఆరాధిస్తున్నాం, మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఆమోసుకు మైండ్ పనిచేయట్లా, మా మీద కోపం తెచ్చుకుంటున్నట్టున్నాడు ఆమోసు. మేము పండగలు చేస్తున్నాం, మూడు రోజులకు ఒకసారి దశమ భాగాలు కానుకలు ఇస్తున్నాం. 3 రోజులకు ఒకసారి అంటే అర్థం ఏంటో తెలిసిన, వ్యాపారస్తులు వీళ్ళు. గమనించారా? వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు. బిడ్డలారా జాగ్రత్త, వ్యాపారస్తులకు దేవుని రాజ్యం లేదు. ₹10 తెచ్చుకొని రూపాయికి అమ్ముకునే వాడికి ప్రభు రాజ్యం లేదు. జాగ్రత్త. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గమనిస్తున్నారా? దేవుని వాక్యాన్ని మనం గమనించాలి. చూడండి, యెషయా పుస్తకం 66:3 మళ్ళా నేను చదువుతున్నాను చూడండి. ఎద్దును వధించువాడు నరుని చంపు వంటి వాడే, గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచు వంటి వాడే. చూసారా? అంటే జంతువులను మెడ విరిచినట్టుగా మనుషుల్ని విడిచి పారేస్తారంటండి. వాళ్ళు ఎవరు తెలిసినా గొర్రె పిల్లను బలిగా అర్పిస్తారంట. అంటే వాళ్ళు పైకి గొర్రె పిల్లని, అంటే గొర్రెపిల్ల స్వభావాలు తెలుసు కదా, పైకి వాళ్ళు ఎలా కనపడతారంటే చాలా మృదువుగా తల ఊపుకుంటూ చక్కగా ఏ మాట చెప్తే ఆ మాట వినేవాళ్ళుగానే కనపడతారు వాళ్ళు. బిడ్డలారా, లోపల ఎలాగుంటుందంటే ఒక జంతువును చంపినట్టుగా చంపాలనే కసితో ఉంటారండి. మెడ విరిచేయటం అంటే ఏంటో తెలిసిన, ఉన్న పాలన మెడకాయ పిసికి చంపేసినట్టే. అంటే వాళ్ళ బలాత్కారం, అంటే వాళ్ళ బలాన్ని ఉపయోగించి బలాత్కారం చేసి ఇతరులను నాశనం చేస్తూ ఉంటారు. పిల్లలరా, దేవుడు మన హృదయాంతరంగాలను ఎరిగినవాడు. ఆయనకు నువ్వు అర్పించే బలులు ఎలాంటివో దేవుడు ఎరగడంటారా? మీరు చేసే పండగలు వెనక మీ వాంఛలేంటో, మీ కోరికలేంటో, మీ ఇష్టాలేంటో దేవునికి తెలియదంటారా? మీరు, మీ పిల్లలు, మీ పువ్వులేంటో, మీ ఎచ్చులేంటో, మీ ఫేర్ అండ్ లవ్లీలేంటో, అంటే మీ ముఖాలకి పెయింట్లేంటో, మీ పెదాలకు లిప్టిక్లేంటో, మీరు కొట్టుకునే సెంట్లేంటో దేవునికి తెలియదు అనుకుంటున్నారా? మొట్టమొదట మీ శరీరమును సజీవ యాగముగా దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఏ సంఘములో అయితే ప్రతిష్ట కలిగిన వాళ్లను సమర్పించుకునే బిడ్డలు సంఘములో ఉండరో అది సంఘం కానే కాదు. గమనించారా? చెవిగల వారు విందురుగాక.
చెవిగలవారు గ్రహించుదురుగాక. చూడండి, నైవేద్యము చేయవాడు పంది రక్తమును అర్పించు వాని వంటి వాడే. చూడండి, నైవేద్యము చేయవాడంట అంటే దేవుని దగ్గరికి కానుకలు, దశంభాగాలు, లేకపోతే దేవునికి ఇవ్వవలసినవి తీసుకొని రావటం కూడా ఒక పంది రక్తాన్ని తీసుకొచ్చినట్టేనండి. ఏమండి, పంది ఆకాశము చూడని జంతువు. గమనించారా? పంది దేవునికి అసహ్యమైన జంతువు. దాని మాంసమును తినకూడదని దేవుడు రాశాడు. గమనించారా? ఆకాశము చూడనటువంటి జంతువుని మీరు తినకూడదు అని రాశాడు. అందుకనే పందిని చంపేటప్పుడు తలకిందులుగా తిరిగేసి కాళ్ళు పైకి కట్టి ఆకాశాన్ని చూడమని ఆ పందిని చూపిస్తూ ఉంటారు. కానీ దాని కళ్ళు మూసుకుపోతాయి, అది చూడదు ఆకాశాన్ని. చూసారా? ఎంతసేపు శపించబడిన భూమి వైపే చూస్తుంది. అలాంటి జంతువులు వాటి యొక్క రక్తాన్ని తీసుకొచ్చి అర్పిస్తారు అని దేవాది దేవుడు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ధూపం వేయవాడు బొమ్మను స్తుతించు వంటి వాడే. చూడండి, ధూపాలు వేసేవాడు అంటే ప్రార్థనలు ఎవరికి? బొమ్మలకి, విగ్రహాలకి. వాళ్ళ తాతను పెట్టుకొని విగ్రహంగా మనసులో ప్రార్థన చేస్తూ ఉంటాడు. చూసారా? వాళ్ళ పాస్టర్ని విగ్రహంగా పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాడు. వాళ్ళ తల్లిదండ్రుల మాట వింటూ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి దేవుని వాక్యం కంటే తల్లిదండ్రుల మాటే విలువైందని, భార్య మాటే విలువైందని, భర్త మాటే విలువైందని, పాస్టర్ గారి మాటే విలువైందని, పాస్టర్ గారుల్ని లేకపోతే మనుషుల్ని విగ్రహాలుగా చేసుకొని వాళ్ళు బొమ్మల్ని స్తుతిస్తూ వాళ్ళకు ధూపాలు చేస్తూ ఉంటారు. వారికి ఇష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొని, అంటే వాళ్ళకు నచ్చినట్టుగా మందిరాలు కడతారు. ఎలా కడతారు తెలిసినా? అప్పులు తెచ్చి, వడ్డీలు తెచ్చి, చాలామందిని లైవ్లో అడుక్కొని, మరి యూట్యూబుల్లో, వాట్సాపుల్లో, సోషల్ మీడియాలో అడుక్కొని, డబ్బులు అడుక్కొని వాళ్ళు తమకిష్టమైన మందిరాల్ని చూడండి, మందిరాల్లో డెకరేషన్లు, మందిరాల్లో లైటింగ్లు, మందిరాల్లో దేవుని వాక్యం కానీ, పరిశుద్ధాత్మ కానీ, వాక్యము ఆత్మయు జీవమై ఉన్నది. మందిరంలో వాక్యాలు బోర్డులు పెట్టుకోరండి. కనీసం మందిరంలో వాక్యాలు రాయించుకోరు. అంటే మరి వాళ్ళ అందం ఏమన్నా అరిగిపోద్దానో కరిగిపోద్దానో నాకు తెలియదు. కానీ యేసు ప్రభు మనుషుల బొమ్మలో, పావురాల బొమ్మలో, జంతువుల యొక్క బొమ్మలో, ఇవన్నీ కూడా మందిరం నిండా అలంకరించుకొని వింటూ ఉంటారు, చూసుకుంటూ ఉంటారు. వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈ ఉదయకాలంలో నువ్వు ఏ మందిరాలకు వెళ్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో చూసుకో. నువ్వు వెళ్తున్న మందిరంలో వాక్యాలు ఉన్నాయా? చుట్టూ వాక్యాలు ఉన్నాయండి? చూసేవాళ్ళు ఎవరు లేరు, నమ్మేవాళ్ళు ఎవరు లేరు. చూసారా? మందిరంలో కనీసం ఎక్కడ వాక్యం అనేది కూడా కనపడదు. అయినా కూడా చాలా ఇంట్రెస్ట్గా వెళ్తూ ఉంటారు అక్కడికి. అక్కడ కనిపెడేది ఏంటో తెలిసినా? మేకప్లు వేసుకున్న పాస్టర్లు. అక్కడ కనపడేది ఏంటో తెలిసినా? మేకప్లు, మనుషులు ఎచ్చులు, కోట్లు, సూట్లు, లైటింగ్లు, డిస్కో లైట్లు. ఏమండి, మీకు బుద్ధి జ్ఞానం ఉంటే, మీకు చెవులు, ఆత్మీయ చెవులు పనిచేస్తే ఈ రోజునైనా మారు మనసు పొందండి. ఈ రోజునైనా అలాంటి సంఘాలకు వెళ్ళమాకండి. గమనించారా? ఒంగోలులో ఒక పాస్టర్ గారు అంటున్నారండి నాతో, ఎవరైనా సరే ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకుంటే పరలోకం వెళ్ళిపోతారంట, పరిశుద్ధులైపోయి పరలోకం వెళ్తారంట. ఎంత భయానకమైన పరిస్థితిలో ఉన్నారో చూడండి. ఎవరితో పని లేదంటండి, కాపర అవసరం లేదంట, సంఘం అవసరం లేదంట. మరి వాళ్ళ సంఘస్థులు మరి వాళ్ళని ఎలా వెంబడిస్తున్నారో నాకు తెలియదండి. వాళ్ళంతా కూడా చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు ఇళ్లలో కూర్చొని బైబిల్ చదువుకున్న పరలోకం వెళ్ళిపోతారని చెప్తున్నారు. ఎంత దారుణం! ఏమండి, తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎడం చేత్తో ముడ్డి కడుక్కోవాలి, కుడి చేత్తో ఆహారం తినాలి,
పళ్ళు తోముకోవాలి, బట్టలు వేసుకోవాలి, దిగంబరత్వం ఉండకూడదని నేర్పితేనే కదండి ఎవడే నేర్చుకునేది. అంటే వీళ్ళ ఆత్మలను రక్షించుకోవడానికి వాక్యాన్ని నేర్పే సేవకులు అవసరం లేదట. వీళ్ళకి తెలుగు చదువు వస్తే చాలు, చదువుకొని పరిశుద్ధులై పరలోకం వెళ్ళిపోతారట. ఏం చెప్తామండి? ఏం చెప్పాలి? తెలీదు. ఎంత భయానకమైనటువంటి పరిస్థితి. అందుకనే తమకిష్టమైనటువంటి త్రోవలను ఏర్పరచుకొని వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. దేవుని దృష్టికి అసహ్యమైన పనులు వాళ్ళకే ఇష్టంగా చేస్తారంటండి. పండగలు చాలా ఇష్టంగా చేస్తారు. పండగలు దేవుడు చేయమన్నాడు, కానీ పండగలు చేయడానికి వాళ్ళకి పరిశుద్ధ జీవితం అవసరం. గమనించారా? పరిశుద్ధత లేకుండా నువ్వు ఎలాంటి పండగలు చేసినా, ఆచారాలు చేసినా ఏవి కూడా చెల్లవో అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనించారండి? ఈ రోజుల్లో గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు. ఇర్మియా పుస్తకంలో 6వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. ఆ మాట నేను చదువుతాను, చూడండి. 20వ వచనాన్ని కూడా ఒకసారి చూడవచ్చు. బేర్షబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరకు నాకేలా, దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. చూశారండి? వీళ్ళు దేవుని మందిరానికి ఎక్కడెక్కడి నుంచో ఫారెన్ వస్తువులు తీసుకొచ్చిస్తారు అండి. సెంట్లు, సాంబ్రాన్లు, ధూపాలు, నైవేద్యాలు. ప్రభు అంటాడు, మీరు తెచ్చే వాటి విషయంలో నాకేమాత్రం కూడా సంతోషం లేదు. ఈ రోజుల్లో అయితే కార్లు, బైకులు అండి, మందిరాలకి పరిచర్యలకు అవసరమైన దైవజనులకి టేకు తలుపులు, టేకు ఇల్లు, గ్రానైట్ రాళ్ళు, దంతాల ఇళ్ళు, చల్లదనపు ఇళ్ళు, వెచ్చదనపు ఇళ్ళు, ఒక్కొక్కడికి 2-3 రకాల ఇళ్ళు పాస్టర్లకి. ఏంటి? ఎవడు సొమ్ము ఎవడు అనుభవిస్తున్నాడు? అదేనంటే దేవుడు మమ్మల్ని దీవించాడు. మిమ్మల్ని నిజంగా భ్రష్టాత్మలు పట్టినటువంటి సంతానపు పిల్లలు మీరు. ఆదిమ అపోస్తులు, దేవుని దగ్గర ట్రైనింగ్ అయిన, యేసయ్య దగ్గర ట్రైనింగ్ అయిన అపోస్తులు, వాళ్ళకి ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయండి. ఈ రోజున సకల పాపాలని నేర్పించేది ఎవరో తెలిసిన? పాస్టర్ల పిల్లలే. కానుకలేసే పిల్లలు పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర కానుకలు తీసుకొని పాస్టర్ల పాస్టర్లు రిచ్గా ఉంటారు. అదేనంటే దేవుడు మమ్మల్ని దీవించాడు. ఏమండి? అపోస్తులు వస్త్రహీనులే బతికారండి. ఏ రోజు మన్నా ఆ రోజు తిన్నారండి వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వచ్చినాయి. మన దగ్గరికి వచ్చేది 10% కానీ అపోస్తుల దగ్గరికి వచ్చింది ఇళ్ళు వాకిళ్ళు అమ్మేసి ఇచ్చారండి. 100% ఇచ్చేసారండి. అవన్నీ కూడా సంఘంలో ఉన్న పేదలకు పంచిపెట్టేసి ఏ రోజు మన్నాతో వాళ్ళు బతికారండి. ఈ రోజున పాస్టర్లకు ఉన్న పాస్తులు అన్నీ కావండి. అన్నీ కావు. బుద్ధిహీనులారా, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి వాక్యం వింటున్నారో చూసుకోండి. మీకు బుద్ధి, సీము, నెత్తురు, జ్ఞానం ఉందేమో చూసుకోండి, పరీక్షించుకోండి అండి. నువ్వు వాక్యం చెప్పాలంటే ఆ టేకుతో చేసిన దేవదూతల బొమ్మలు కావాలా? మీరు మనుషులా, జంతువులా? ఏమండి? వస్తువులతో దీపవృక్ష బొమ్మలు, ఎంత విగ్రహాలు! ఇలాంటి విగ్రహాలన్నీ కూడా వాళ్ళ శరీర సంబంధమైన వాంఛలు తీర్చుకుంటూ మందిరాల్లో చూసుకుంటూ పెట్టుకుంటూ, మేము దేవునికి ఆరాధన చేస్తున్నాం, మేము పరలోకం వెళ్తాం, మేము పండగలు చేస్తున్నాం. ఏమండి? ఇక మట్టల ఆదివారం అయితే ఇక చూడాలంటే వీధుల్లో జనం మైకులు పెట్టుకొని తాటి మట్టలు పట్టుకొని, అది ప్రవచనాల నెరవేర్పు. ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఆ ప్రకారంగా ఆయన వచ్చాడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, మనల్ని విడిపించాడు. మళ్ళీ తాటి మట్టలు ఏంటండి? మళ్ళీ నిన్ను పండగలు చేయమని ఎవడు చెప్పాడు? అపోస్తులు ఎక్కడైనా తాటి మట్టలు పట్టుకొని ఏంటి వాళ్ళు రోడ్లెమ్మడి తిరిగి ఆరాధన చేశారండి ఎక్కడైనా? ఎవరు చెప్తారండి మీకు?
చెప్పలేం. ఏమో నాకు తెలీదు. మీరే దేవునికి అప్పగిస్తున్నానండి. మీ హృదయాలకు ప్రభుకి అప్పగిస్తున్నాను. నేను చేయగలిగింది ఏమి లేదు. చూసారా? చూడండి నాన్న, సామెతల పుస్తకంలో మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. సామెతల పుస్తకం 15వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. చూసారా? బలులకి ప్రార్థనకి సంబంధం ఏంటండి? బలులు అర్పించేటప్పుడు ప్రార్థన చేయాలి. ప్రభువా, మమ్మల్ని అంగీకరించండి, మా దోషాలు, మా అతిక్రమాలు, పాపాలు క్షమించండి అని ప్రార్థించాలి. వీళ్ళు ఎలాంటి స్థితిలో ఉండి గమనించండి బిడ్డలారా. ఒక తండ్రిగా నేను మీ అందరినీ బతిలాడుకుంటున్నాను. చూసారా? భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. అంటే నువ్వు విగ్రహాన్ని మనసులో పెట్టుకొని నువ్వు చేసే ఆరాధనలన్నీ కూడా, ప్రార్థనలన్నీ కూడా దేవుడు అంగీకరించడు. గమనిస్తున్నారా? ఈ రోజుల్లో దేవుడు ఎప్పుడు ఎందుకు అంగీకరించడో ప్రతి దానికి కారణం దేవుడు చూపిస్తున్నాడు. అయినా కూడా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మేవాళ్ళు ఎవరు లేరు. గమనించారా? అందుకనే ఇదే సామెతల పుస్తకంలో 20 చూడండి నాన్న, సామెతల పుస్తకంలో 28 సామెతల పుస్తకం 28లో యెహోవా ప్రార్థన 9వ వచనం నేను చదువుతాను, చూడండి. 9వ వచనం, ధర్మశాస్త్రం వినకుండా చెవిని తొలగించు వాని ప్రార్థన హేయము. చూసారా? వీళ్ళు వాక్యం ఏం చెప్తుంది, దేవుడేం కోరుకున్నాడు, వీళ్ళ మనసులో అక్కర్లా. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే పండగలు చేయాలి, అంతే. పండగలో పబ్బాలు చేయాలి. వీళ్ళకి కావాల్సింది అదే. గమనించారా? వాటితోనే వీళ్ళు నడిపించబడుతూ ఉంటారు. అందుకని దేవుడు అంటాడు, ముందర నా మాట వినండి, నా మాట గైకొనండి. నా మాట వినండి, నా మాట విని నా మాట గైకొని అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. చూడండి, మన ప్రార్థన అంగీకరించబడకుండా ఏం జరుగుతుందో నేను చదువుతున్నాను, చూడండి. యెహెజ్కేలు పుస్తకంలో యెహెజ్కేలు పుస్తకం 7వ అధ్యాయం చూడండి, 17 దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి అన్న, నేను చదువుతాను, చూడండి. 7వ అధ్యాయం 17వ వచనం 18. ఇది కూడా చూడండి అన్న. ఏదంటే 17లోనే ఉంటుంది అనుకుంటా. వారు ముక్కు కమ్మి పెట్టుకొని ముక్కు పొడక పెట్టుకొని వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించడని ఉంటుంది. దాని రెఫరెన్స్ దొరికితే నాకు ఒకసారి చెప్పండి. నేను ఈ లోపల 7వ అధ్యాయం 17-18 వచనాలు నేను చదువుతాను, చూడండి. వారి గోనె పట్ల కట్టుకొందురు, వారికి ఘోరమైన భయము తగులును, అందరూ సిగ్గుపడుదురు, వారందరూ తలలో బోడి ఎగును, తమ వెండిని వీధులలో పారవేదురు, వారు తమ బంగారమును నిషిద్ధమని ఎంచుకొందురు. యెహోవా ఉగ్రత దినమందు
వారి వెండియే గాని వారి బంగారమే గాని వారిని తప్పింపజాలదు. అది వారి దోషక్రియలను విడవకుండా అభ్యంతరమాయను గనుక దాని వలన వారు తమ రైట్ ఓకే. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వారి దోషక్రియలు తాము విడవకుండా, వెండి బంగారాలు అంటే అండి మన పాపాలు ఒప్పుకోవడానికి వీలు లేకుండా అడ్డుపడిద్ది అంటండి వెండి బంగారం. చూసారా? వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయను గనుక వారు దాని వలన తమ తీర్పును కొనజాలకపోదురు. వారు ఉదరము పోషించుకొనజాలకపోదురు. శృంగారమైన ఆభరణములు వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించి, చూసారా, వాళ్ళకున్న వెండి బంగారాలు గర్వానికి ఆధారంగా వాళ్ళు ఉపయోగించిరి. దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసేదను. చూసారండి, ఇక్కడ 8:17 కూడా నేను చదువుతున్నాను. చూడండి, 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. అప్పుడు ఆయన నాతో ఇట్లనను, నరపుత్రుడా, నీవు చూచున్నావే యోధావారిని. చూడండి, యోధావారు ఇక్కడ హేయ కృత్యములు చేయుట చాలదా? వారు దేశమును బలత్కారముతో నింపుచు నాకు కోపం పుట్టించుదురు. చూడండి, తీగ ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపం పుట్టించుదురు. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమును అగపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినో నేను వారి ప్రార్థన ఆలకింపకుందును. చూసారండి, ఎంత బిగ్గరగా నువ్వు మొరపెట్టినా నీ ప్రార్థన ఆలకించకుండా చేసేదండి తెలిసిన నీ ముక్కు మీద ఉన్న చిన్న ముక్కు పొడక. బుద్ధి జ్ఞానం ఉందండి. నీ వెండి బంగారాలేమో దేవుని సన్నిధిలో గర్వించే వాళ్ళగా నిన్ను చేయటమే కాకుండా నీ పాపాలు నిన్ను ఒప్పుకోనీయకుండా అడ్డుపడుతుంది. వాక్యం వింటున్నావు, నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నీకు ధైర్యం ఉందా? చూసారా ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో? చూసేవాళ్ళు ఎవరు లేరు, గమనించేవాళ్ళు కూడా ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారండి? కాబట్టి ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. గమనిస్తున్నారా నాన్న? ఒక మనిషికి ఉన్నటువంటి చిన్న ముక్కు పొడకే మనిషిని ఎంత మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా అడ్డుపడుతుంది అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా చూడగలుగుతున్నాం. అయినా కూడా ఎంత వాక్యం అన్నయ్యానండి, ఏ మాత్రం కూడా మీరు లోబడరు అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపట్టచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. గమనించారా నాన్న? మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి నాన్న, ఒక్కొక్క వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఒక పండగ అనేది ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు గుండా మనల్ని నడిపిస్తుంది. మన ఆరాధనలు చెల్లకుండా మనల్ని అడ్డగించేవేంటో చూసే నాదుడు ఎవడో లేడు. మీరు చదువుకోండి, హోషేయ పుస్తకం 8వ అధ్యాయం 13వ వచనం కూడా మీరు చదువుకోవచ్చు. గమనించారా? ఇక శాస్త్రులు పరిచయాలు అయితే వాళ్ళు పరలోకానికి వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళెవరు. మత్తయి సువార్త 23:13 కూడా చదువుకోండి. గమనించారా నాన్న? ఈ రోజుల్లో ఎవరు కూడా లేఖనాలను చూసేవాళ్ళు ఎవరు లేరు, గుర్తుపట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు అనేటువంటి సత్యాన్ని కూడా మనందరం కూడా గుర్తుపట్టచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, ఆమోసు పుస్తకంలో మనం 21వ వచనం మనం చదువుకుంటున్నాము. మీ పండుగ దినములు నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను.
మీ వ్రత దినములలో కలుగు వాసన నేను ఆగ్రానించనొలను. గమనించారా? 22వ వచనం, నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించను, నేను వాటిని అంగీకరించను. సమాధాన బలులుగా మీరు అర్పించు కొవ్విన పశువులను నేను చూడను. దేవుడు చూడండి, అంగీకరించను, అసలు మీ వైపే చూడనంటున్నాడండి. ఏమండి? అసలు మన వైపే చూడంట ఆయన. మనల్ని అసలు ఏమాత్రం కూడా లక్ష్యం ఉంచను అంటున్నాడు. గమనించారా? ఇక్కడే ఆమోసు పుస్తకంలోనే 4వ అధ్యాయం 4-5 వచనాల్లో కూడా అవే విషయాలు రాయబడి ఉన్నాయి. చూడండి, బేతేలునకు పోయి తిరుగుబాటు చేయడి, గిల్గాలున పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయడి, ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములు ఒకసారి 10వ భాగములు తెచ్చి అర్పించుడి, పులిసిన పిండితో స్తోత్రార్పణ చేయుడి, స్వేచ్ఛార్పణల గురించి చాటించుడి, ప్రకటన చేయుడి. ఇశ్రాయేలురా, మీరిలాగు చేయుట మీకు ఇష్టమైనది, ఇదే ప్రభువు యెహోవాకు. వీళ్ళంతా పులిసిన పిండితో బలులు నైవేద్యాలు అర్పిస్తూ ఏమని చెప్తారు తెలిసిన దాన్ని ప్రకటన చేస్తారంట. ఇదిగో మేము గుడికి వెళ్తున్నాం, మేము కానుకలు ఎంత ఇస్తున్నాం, మేము దశమ భాగాలు ఇస్తున్నాం, మేము నైవేద్యాలు ఇస్తున్నాం, చూసారా, మందిరానికి సహకరిస్తున్నాం, మేమందరం ఇలా మేలు చేస్తున్నాం, పరిచర్యలో సహకరిస్తున్నాం, అన్నిటిలో మేము తోడుంటున్నాం అని చెప్పుకుంటారంట. కానీ వాళ్ళలో ఏముందో తెలిసిన? పులిసిన పిండి. ఏమండి? పులిసిన పిండి. నా ప్రభు ఎవరో తెలిసిన? పులిపిండి లేనివాడు అని కొరింథీ పత్రికలో రాసింది. నా ప్రభు అయిన యేసయ్య పులిపిండి లేనివాడు ఆయన. ఈ రోజున మన ఆరాధనలో, మన అర్పణలో అన్నిటిలో పులిసిన పిండే. కొంచెం పులిసిన పిండి చాలు, ముద్దంతా నాశనం చేసేస్తుంది, ముద్దంతా పాడు చేసేస్తుంది. వాక్యాన్ని వినేవాళ్ళు లేరు, నమ్మేవాళ్ళు లేరు, గ్రహించేవాళ్ళు అంతకన్నా లేరండి. ఏం చెప్తాం చెప్పండి? గమనిస్తున్నారా? దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి ఆ మాటలు మీరందరూ కూడా గమనించాలని తండ్రిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. చూడండి, మీకా పుస్తకంలో కూడా మీకా పుస్తకంలో కూడా 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 6వ వచనం 6-7 వచనాలు కూడా నేను చదువుతాను. చూడండి, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేళ్లను, వేల కొలది నదులంత విస్తారమైన తైలమును సంతోషము కలుగు చేయినా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేనిత్తునా. వింటున్నారా? చెవిగల వారు విందునుగాక. గమనిస్తున్నారా? మనుషుడా ఏది ఉత్తమమో, 8వ వచనం, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుడైన యెహోవా ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఏమండి? ఆయన అడిగే జీవితం మన దగ్గర పెట్టుకోవట్లా. కనికరం లేదు, దయ జాలి లేనే లేదు, నీతి న్యాయాలు లేనే లేవు. ఇశ్రాయేలు ప్రజల్లో నీతి న్యాయాలు లేనే లేవు. ఇశ్రాయేలు ప్రజల్లో కనికరము, దయ, జాలి ఏమీ లేవు. ఎవడు దొరికితే వాడిని పీకు తిని ఆస్తులు సంపాదించుకొని ఒక్కొక్కడు చలిగా దంతపు ఇళ్ళు కట్టుకుంటున్నారంట. ఈ రోజున పాస్టర్లు కూడా అలానే ఉన్నారు. ఏమంటే మీ సొమ్మంతా వాళ్ళ ఎచ్చులకి, వాళ్ళ బూట్లకి, వాళ్ళ కోట్లకి, వాళ్ళు టేకు తలుపులకి ఖర్చు పెడుతున్నారు. ఏమండి? పరిశుద్ధులు నేటికి కాళ్ళ నడకతో తిరుగుతున్నారు, నేటికి ఆటోల్లో, బస్సుల్లో తిరుగుతున్నారు. పరిశుద్ధులు ఎక్కడ కూడా విలువైన వాటిని ఆశించరు. వచ్చినట్టు పంచిపెట్టేవాళ్ళు వాళ్ళ కొరకు ఏం కొనుక్కుంటారండి? అర్థమవుతుందా? ఎవరికి మీ సొమ్ముని ఇస్తున్నారు గుర్తు తెచ్చుకోండి. ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు గుర్తు తెచ్చుకోండి. లేఖనాలు చూసేవాళ్ళు ఎవరు లేరండి. గమనించారా? ఇంకా మనం కీర్తనలో కూడా చూడొచ్చు. కీర్తనలో 50వ అధ్యాయాన్ని కూడా మనం చూడొచ్చు. 50వ అధ్యాయంలో 8వ వచనం నుంచి మనం చూడొచ్చు.
చూడండి నాన్న, నేను చదువుతున్నాను చూడండి. 50వ కీర్తన 8వ వచనం, నీ బలుల విషయమై నేను నిన్ను గర్జించుట లేదు, దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంటి నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను, నాకు అవసరం లేదు. ఆయన అన్నాడు, అడవి మృగములనియు 1000 కొండల మీద పశువులనియు నావే, మీరు మళ్ళీ నాకు ప్రత్యేకంగా తీసుకొచ్చి మీరు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ అవన్నీ నావే, కానీ మీ హృదయం నాకు కావాలి, దానిని నాకు ఇవ్వండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? ఎవ్వరికి ఆలోచన అక్కర్లేదండి, ఎవరికి ఆలోచన అక్కర్లా. మనం చూస్తే 107వ కీర్తనలో కూడా 21, 22 వచనాలు కూడా మనం చూడొచ్చు. చూడండి నాన్న, నేను చదువుతున్నాను చూడండి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక, వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములు ప్రకటన చేయుదురుగాక. చూసారా, ఆయన కృపను బట్టి ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గమనించారండి? దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి 20 ఆమోసు పుస్తకం 5వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను చూడండి. మీరు మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడు, మీ స్వర మండలములు నాదములు వినుట నాకు మనసు లేదు. ఏమండి, ఇవాళండి ఈ రోజుల్లో ఇవాళ సంఘాల నిండా పరిశుద్ధ జీవితం లేకపోయినా వీళ్ళు పాటల్లో ఆరాధనలో జనాల్ని ముంచి లేపుతున్నారండి. మ్యూజిక్లు అండి, ఎన్ని రకాల మ్యూజిక్లో, వీళ్ళు పాడే పాటలకి ఎన్ని రకాల మ్యూజిక్లో, ఎంత భయానకమైనటువంటి పరిస్థితులండి. చూసేవాళ్ళు ఎవరు లేరు, ఏమండి, గమనించేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడే ఆమోసు పుస్తకంలోనే చూడండి 6వ అధ్యాయంలో, నేను 6వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా చదవచ్చు, నేను చదువుతున్నాను చూడండి. స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయిద్యములు వాయించుచు కల్పించుకొందురు. చూసారండి, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారో తెలిసిన? ఇప్పుడు ఈ అక్షర జ్ఞానం వాళ్ళంతా, బైబిల్ జ్ఞానం లేని వాళ్ళంతా ఏం చేస్తారో తెలిసిన? వీళ్ళందరూ చూసారా, దావీదు నాట్యవాడింది పిచ్చి నాట్యాలంట అంటారు. అక్కడ చెప్పింది ఏంటో తెలిసిన? అక్కడ టెస్ట్ ఏంటో తెలిసిన? దావీదు ఇప్పుడు ఉన్నాయి సరిగమ పదనిసలు 7 తంతులే, 7 తంతులతో ప్రపంచం అంతా కూడా మ్యూజిక్లు నడిపిస్తుంది. కానీ దావీదు 10 తంతులతో నాట్యమాడాడు. 10 తంతులతో, సరిగమ పదనిసలు 7 వచనాలే, కానీ 10 తంతులతో దావీదు దేవుని స్తుతించేవాడు. అంటే దాని అర్థం ఏంటంటే దావీదు ఆరాధించాడు, కానీ ఈ రోజున పిచ్చి వాళ్ళకు లాగా ఏం చేస్తున్నారు తెలిసిన? వాళ్ళకి పరిశుద్ధ జీవితం లేకపోయినా మ్యూజిక్లతో ఆరాధించే వాళ్ళు ఎక్కువైపోయారండి. చూసారా? అందుకనే ఇక్కడ ఆమోసులోనే 6:5లో, ఇప్పుడు 8:3లో కూడా మనం చూడొచ్చు. 8వ అధ్యాయం 3వ వచనం, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది మనగా, మందిరంలో పాటలు వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవముల లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందు అవి పారవేయబడును, ఓరకుండుడి. చూసారా, వాళ్ళ పాటలంట ప్రలాపాలు అయిపోతాయంట. ఏమండి, ఇక వాళ్ళ పాటలు ఆరాధనలు కూడా ఎక్కడ చేస్తారు తెలిసిన? చచ్చిపోయిన వాళ్ళ దగ్గర. చనిపోయిన వాళ్ళ దగ్గర పాటలు ఆరాధనలు పాడకూడదు. చనిపోయిన వాళ్ళని బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్ళేటప్పుడు ఏ పాటలు కూడా పాడవలసిన అవసరం లేదు. ప్రలాపాలు అవేంటో తెలిసిన? దేవుని ఉగ్రతకు గుర్తు. ఈ రోజుల్లో చనిపోయిన వాళ్ళని పాటలు పాడుతూ బాగా ఆరాధన చేస్తూ తీసుకెళ్తున్నారు. శవపేటికిని
ఆరాధనలు చేస్తూ తీసుకెళ్ళకూడదు, పాటలు పాడుతూ తీసుకెళ్ళకూడదు. ఎవరికి అర్థమైంది? వాక్యాలు చూసేవాళ్ళు ఎవరు లేరు, లేఖనాలు గ్రహించేవాళ్ళు ఎవరు లేరు. గమనిస్తున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చూడండి, ప్రసంగి పుస్తకంలో 7:10, 6:10 ఎక్కడో ఉంటుంది చూడండి నాన్న. ప్రసంగి పుస్తకంలో ఏమనుంటుందంటే, బుద్ధిహీనులు పాటలు పాడెదరు అని ఉంటుంది. ప్రసంగి పుస్తకం నేను చూస్తున్నాను చూడండి. ప్రసంగి పుస్తకం బుద్ధిహీనులు చూడండి అన్న. ప్రసంగి పుస్తకం 7వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను చూడండి. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. చూసారా? బుద్ధిహీనులు పాటలు పాడతారంటండి. ఇక వీళ్ళు పాటలు పాడితే పరలోకం వెళ్ళిపోయినట్టే జనం. పాటలలో మ్యూజిక్లతో ఆరాధించి పరలోకం వెళ్ళిపోతాం అనుకునే వారులారా జాగ్రత్త. ఎన్నడూ పరిశుద్ధ జీవితం లేకుండా నీ ఆరాధన, నీ పాటలు, నీ మ్యూజిక్లు ఏవి కూడా చెల్లవో. లేఖనాలు చూసేవాళ్ళు ఎవరు లేరు, నమ్మేవాళ్ళు అసలు అంతకన్నా లేరు. చూసారండి? బుద్ధిహీనులు పాటలు పాడతారని దేవుడు రాయించాడండి. బుద్ధిహీనుల గురించి బైబిల్లో ఎన్ని విషయాలు ఉన్నాయి తెలుసండి. బుద్ధిహీనుల గురించి బైబిల్లో చదవటం ప్రారంభిస్తే అసలు మనం చూడలేవండి. ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో మీరు గుర్తుపట్టలేరు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నేను బుద్ధిహీనుల గురించి 1-2 మాటలు చదవాలని అనిపిస్తుంది. నా సమయం అయిపోయింది. దయచేసి చూడండి నాన్న. సామెతల్లో ఉంటాయి ఎక్కువగా. బుద్ధిహీనుల గురించి చాలా చాలా చోట్ల ఉంటాయండి. సామెతల్లో పుస్తకంలోనే చాలా ఉంటాయి. చూడండి 14:8 తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకులకు జ్ఞానుల లక్షణము. మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూఢత. బుద్ధిహీనుల్లో మూర్ఖత ఉంటుందంటే అండి, మోసపుచ్చు మాటలే ఉంటాయి అంటండి వాళ్ళ దగ్గర. చూసారా? 14:24 జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వమే. బుద్ధిహీనులు మూర్ఖంగా ఉంటారంట. తెలివి గలవారి యొక్క హృదయం 14:33 తెలివి గలవారి హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును, బుద్ధిహీన అంతరంగంలోనున్నది బయలుపడును. బుద్ధిహీనులు వాళ్ళ అంతరంగంలో ఉన్నటువంటి బుద్ధిహీనత. బుద్ధిహీనులు నోరు మూఢవాక్యములు కుమ్మరించును. 15:2 చూసారండి? బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. 15:7 చూసారండి? బుద్ధిహీనుల వీపులకు దెబ్బలు తగులును. 19:29 ఇంకా బుద్ధిహీనుల మాటలు 10-11 వచనాల్లో బుద్ధిహీనులు గురించి కూడా ఇంకా చాలా విషయాలు ఉంటాయండి. నేను అవన్నీ చదవలేను, కానీ మీకు 2-3 మాటలు అర్థమవుతాయని నేను చదువుతున్నాను. దేవుని విసర్జించి నాశనమగుదురు. ఎవరు? బుద్ధిహీనులు, జ్ఞానం లేని వాళ్ళు దేవుని విసర్జించి నిర్మూలమవుతారంట. సామెతలు 1:32 గమనించారండి? కాబట్టి ఎంత భయానకమైన పరిస్థితుల్లో ఉంటారో దయచేసి ఈరోజు ఉదయకాలంలో ఈ విషయాలన్నీ కూడా దయచేసి అర్థం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చూడండి, పండుగలు, అమావాస్యలు, ఇంకా ఇవన్నీ కూడా నేను చదువుతాను. చూడండి, నేను ముగిస్తాను. నేను చాలా విషయాలు మరి 27 వరకు చెప్పాలి. మనం 23 వరకే చదువుకున్నాం. నేను టకటక చదివి ముగించేస్తాను. చూడండి, ఇలా మీరు స్వరమండలమును నాదములు వినుట నాకు మనసు లేదు,
నీళ్లు పారినట్టు న్యాయము జరగనియండి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనియండి. ఇశ్రాయేలు వారులారా, అరణ్యమందు 40 సంవత్సరాలు మీరు అర్పించిన బలులు నైవేద్యములు నాకే అర్పించిదిరా. మీరు దేవతగా ఎంచుకొనిన నక్షత్రమైన మీ రాజుకు చేయబడిన గుడారమును, మీరు పెట్టుకొనిన విగ్రహములు, మీ బలిపీఠములు మోసుకొని వచ్చి తిరిగారా. వీళ్ళు విగ్రహాలని, బలిపీఠాలని, వీళ్ళు విగ్రహాల బొమ్మల్ని వీళ్ళు మోసుకొని వస్తున్నారంటండి. అన్ని జనులు కనుక విగ్రహాలని మోసుకొని తిరిగినట్టుగా వీళ్ళు మోసుకొని తిరుగుతూ ఉంటారంట. కాబట్టి నేను దమస్కోను పట్టణమునకు అవతల మిమ్మును చెరగొని పోవుదును అని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేస్తూ వెళితే తరగని విషయాలు ఉన్నాయి. కాబట్టి ఉదయకాలంలో మనం అరణ్యంలో వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో దేవునికి బలులు నైవేద్యాలు అర్పించారు, కానీ దేవునికి కాదు, విగ్రహాలకు అర్పించారు. చూసారండి, ఈ రోజుల్లో మనలో కూడా విగ్రహాలు చాలా ఉంటాయి. వాక్యం కంటే భార్య మాట వినేవాళ్ళు ఎక్కువ, వాక్యం కంటే భర్త మాట వినేవాళ్ళు ఎక్కువ, వాక్యం కంటే తల్లిదండ్రులను ప్రేమించేవాళ్ళు ఎక్కువ, పరిశుద్ధ జీవితం కంటే మరి లోకస్తుల మాటలకు విలువిచ్చేవాళ్ళు ఎక్కువ. గుర్తుపెట్టారా? వీళ్ళే విగ్రహారాధికులు. గమనించారా? 40 సంవత్సరాలు వీళ్ళు దేవునికి దూరంగానే బతికారు. చూసారా? పేరేమో దేవుంది, ఆయన పెట్టిన ఫుడ్తోనే బతికారు. అరణ్యంలో 40 సంవత్సరాలు ఆయన మన్నాను కురిపించాడు, పగలు మేఘస్తంభమై అగ్నిస్తంభమై నడిపించాడు, నీళ్లను పోషించాడు, నీళ్ళు ఇచ్చాడు. చూడండి, వాళ్ళ వస్త్రాలు మాయలేదు. వాళ్ళు నెహెమ్యా పుస్తకంలో 9వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి. వాళ్ళ వస్త్రాలు మాయలేదు. 9:21 నుంచి ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. వాళ్ళ వస్త్రాలు మాయలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదండి. ఎలా పోషించాడో చూడండి. అలాంటి తండ్రి ప్రపంచంలో ఎక్కడా ఉండడండి. కాబట్టి ఈ ఉదయకాలంలో దయచేసి దమస్కు పట్టణానికి పైన మరి నాశనపు పట్టణాలు ఉన్నాయి, దేవుని ఉగ్రత పట్టణాలు, వాటికి గురైపోతారని దేవుడు గద్దిస్తున్నాడు. కాబట్టి ఈరోజుతో 5వ అధ్యాయం కంప్లీట్ అయింది. కాబట్టి దయచేసి ఈ విషయాలన్నీ ప్రార్థన చేయండి, దేవునికి భయపడండి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి మరి విశ్వాసం చేత పశ్చాత్తాపడి మనసు మార్చుకునే జీవితాన్ని యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధులైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఉదయకాలంలో నీ సత్యవాక్యపు వెలుగులో నుండి నీ బిడ్డలమైన మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతూ వచ్చారు, నీ మాటను వినిపింపజేశారు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో 8వ శతాబ్దంలో వాళ్ళు ఎలాగున్నారో, ఈ రోజున మా పరిస్థితులు ఎలాగున్నాయో దయచేసి మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు నాయన. సాగిలపడుతున్నాను, నా బిడ్డల మనోనేత్రాలు వెలిగించండి. ఒక విగ్రహాన్ని మనసులో పెట్టుకొని బ్రతికితే నాయన, వారి ఆరాధనలు కానీ, వాళ్ళ బలులు కానీ, వాళ్ళ పాటలు కానీ నాయన ఏవి కూడా నువ్వు అంగీకరించవు అనేటువంటి సత్యాన్ని, వాళ్ళ నిరీక్షణ పనికిరాదని నువ్వు ఖచ్చితంగా మాతో మాట్లాడుతున్నావు. ప్రభా, బిడ్డలకి తెలివి, జ్ఞానం, వివేకం దయచేయండి, గ్రహింపు దయచేయండి, కావలసిన కృపనివ్వండి. క్రీస్తు యొక్క సంపూర్ణతకు బిడ్డల్ని, మమ్మల్ని అందరినీ కూడా, సంఘాలని, లైవ్లోకి వచ్చిన కుటుంబాలందరినీ కూడా నడిపించండి. కావలసిన కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.